Hi, good morning viewers. How is that Josh? What about today? Today is Saturday. ఆ వెంకటేశ్వరతో ఆయన దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. శ్రీ వెంకటేష్ చిలాదిశన్ శ్రీజాతి వక్షం శ్రీక్షేత్ర మందార శ్రీనివాస మహమ్మది త్వమే మాతా చ పితా త్వమేవ త్వమే బంధు చ సఖా త్వమేవ జై జై గోవిందా గోవిందా వెంకటేశాయ నమః. సో మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ ఏంటంటే లిటరలీ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఎనీథింగ్. దట్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. దేని నుంచైనా మనం బ్యాక్ రావచ్చు. అది మనకు దేనికి సంబంధించిన మైండ్ సెట్ బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. లిటరల్లీ కమ్ బ్యాక్. మనం డెఫినెట్గా మనం మళ్ళీ బ్యాక్ రాగలుగుతాం. దట్ ఈజ్ మన పవర్. యూ కెన్ లిటరల్లీ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఎనీథింగ్. ఏ విషయంలో నుంచి అయినా సరే. మనం కొన్ని రోజులు ఒక ఫీల్డ్లో ఉన్నాం, అది సక్సెస్ కాలేదు, మళ్ళీ మైండ్ సెట్ మార్చుకొని కొత్త ఫీల్డ్కి వెళ్ళాలి. అది అలాంటి పవర్ మనలో ఉంది. అంతేగాని నువ్వు యుగో ఫీలింగ్స్ పెట్టుకొని దాని మీద అందరూ నన్ను ఇందులో సక్సెస్ కాలేదు అనుకుంటారన్న ఉద్దేశంలో ఉంటే కనుక నేనేం చేయలేదు. నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉండి నువ్వు ప్రూవ్ చేయాలని అనిపించినప్పుడు మాత్రం ఇంకా ప్రపంచాన్ని పట్టించుకోవద్దు. దేనికైనా డెఫినెట్గా నువ్వు ప్రయత్నం చేయాలి. సో ఆ మైండ్ సెట్ కూడా నీలో ఉంది. ఏదైనా ఒకటి తీసుకొని వివేకానంద గారు చెప్పినట్టు టేక్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా వన్ లైఫ్, యువర్ బాడీ, యువర్ మజిల్స్, యువర్ నర్వ్స్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఈస్ టర్న్ ఓవర్ ఇన్ టు దట్ పర్టికులర్ ఐడియా అని చెప్పారు. ఒకే భావం నెలకొల్పును నీ జీవితం ఆ యొక్క భావంగా తీర్చిదిద్దుము. నీ మెదడు, కండరాలు, నరాలు ప్రతి భావం ఆ భావంతో నేను లీలం కానీ మనం చెప్పినటువంటి స్ట్రాటజీని ఫాలో అవుతూ ముందుకెళ్ళచ్చు. అలాంటి మైండ్ సెట్ ఉంది. లేదు నువ్వు ఆ వివేకానంద గారి మాటలు నీకు ఇది కాకుండా ప్రజెంట్ నీ ఓన్గా నువ్వు తీసుకోవాలి, నువ్వు అదిలో సక్సెస్ కాలేదు, ఆ రూట్ నుంచి మళ్ళీ మార్చి ఇంకో రూట్ తీసుకోవాలి అనుకున్నా కూడా నీ పాసిబుల్ అవుతుంది. నీ లక్ష్యాన్ని సాధించే విధానంలో టేక్ వన్ ఐడియా అనేది పాయింట్ లేకుండా అన్నీ సాధించచ్చు. ఆయనే చెప్పాడు ఇది అది అని కాదు, ప్రతిదీ సాధించగలరు. దానికి మనకు ఎగ్జాంపులే రామోజీరావు గారు, ప్రియాపత్సళ్ళు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు కంపెనీ, ఇలా అనేక సోమాజీ కూడా, ఉషా కిరణ్ మూవీస్, ఈటీవీ ఆఫీసు, ఈటీవీ సిమిని, అతను చేసినటువంటి బిజినెస్ లేదు, అన్ని బిజినెస్లు చేశారు. అలానే మీరు వర్సటైల్గా వెళ్ళడానికి 2 స్టెప్స్ ఆల్రెడీ చెప్పాను. డిఫ్యూజన్ ఎఫ్యూజన్ మెథడ్ ద్వారా నువ్వు కొంతమందికి ఏమో ఒకటి తప్ప ఒకటే ఉంటుంది, ఒకటే చేయాలనుకుంటారు. కొంతమంది అన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి కోవలో చెందినవాడు రామోజీరావు గారు. సో ఆ విధంగా మీరు ఎలా తీసుకున్నా మీరు కాన్సెప్ట్ ఇటు అటు అయినా కూడా అన్నిటికీ మీరు భగవంతుడి పుత్రులు, ఇది అది కాదు ప్రతిదీ చేయగలరు. కాబట్టి దట్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో ఖచ్చితమైన మైండ్ సెట్, దానికి పవర్ ఇవ్వండి. అలా 4-5 తీసుకొని నువ్వు ప్రయత్నం చేస్తారా, ఒకటే తీసుకుంటారా, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. ఓకే. సో ఏ స్టాండర్డ్స్ నుంచైనా మీరు కమ్బ్యాక్ రావచ్చు. ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగల శక్తి సామర్థ్యాలు మనలో ఉంది. బికాస్ మన పవర్ ఈజ్ ఈక్వలెన్స్ టు గాడ్ పవర్. కానీ మనం చనిపోతాం, ఆయన చదవరు. ఓన్లీ దట్ ద డిఫరెన్స్. కాబట్టి నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బై యువర్ శేష్.